హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి. మదిలో నీవే ప్రియ పార్ట్ 53. అర్ణవ్ని వెనక సీట్లో పడుకోబెడతాడు మహేష్. వెంటనే తను కూడా వెనకెక్కి అర్ణవ్ తలని ఒడిలో పెట్టుకుంటుంది అన్వి. రక్తం ఎక్కువగా బయటకు రాకుండా తన చున్నీ చింపి ఆ రక్తసిక్తమైన కట్టు మీదనే మరో కట్టు కడుతుంది అన్వి. బావా ప్లీజ్ లే అంటూ అర్ణవ్ బొగ్గలు తడుతూ పిలుస్తూ ఉంటుంది ఏడుస్తూ. మహేష్ కూడా కంగారుగానే ఉంటుంది. అందుకే కారు వేగం పెంచుతాడు. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వేగంగా తీసుకొని వెళ్తాడు. హాస్పిటల్కి రాగానే కార్ ఆపి మేడం గెట్ డౌన్ అంటాడు. అన్వి వెంటనే అర్ణవ్ తనని సీట్ మీద పెట్టి కిందికి దిగుతుంది. అర్ణవ్ని 2 చేతులతో తీసుకుని లోపలికి పరిగెడతాడు మహేష్. అన్వి కూడా అతని వెంట పరిగెడుతుంది. వెంటనే ఎమర్జెన్సీలో అడ్మిట్ చేస్తాడు. డాక్టర్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. విషయం కనుక్కున్న తర్వాత మహేష్ కారిడార్లో కంగారుగా తిరుగుతూ ఉంటే అన్వి చైర్లో కూర్చొని 2 చేతుల్లో మొహం దాచుకొని ఏడ్చేస్తుంది. మేడం ప్లీజ్, సార్కి ఏమీ కాదు అంటూ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అతని వల్ల కాలేదు. అంతలోనే శేఖర్ గుర్తుకు వచ్చి కొద్దిగా పక్కకు వెళ్ళి జరిగింది చెప్పి వెంటనే రమ్మని, అన్విని కంట్రోల్ చేయడం తన వల్ల కావడం లేదు అంటూ చెప్తాడు. ముందుగా అర్ణవ్కి ప్రైమరీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి స్కానింగ్ తీస్తారు. అంతా పర్వాలేదు, తలకు ఇంటర్నల్గా ఏమీ దెబ్బ తగలలేదు అనుకున్న తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. కొద్దిసేపటికి అక్కడికి చేరుకుంటారు శేఖర్ దంపతులు ఇంకా కిషోర్ దంపతులు. దారిలోనే కిషోర్ కాల్ చేసి విషయం చెప్పి రమ్మని చెప్తాడు శేఖర్. లోపలికి వస్తున్న తండ్రిని చూసి నాన్న అంటూ పరుగున వెళ్ళి హత్తుకొని గుక్క పెట్టి ఏడుస్తుంది అన్వి. అన్వి మొహం ఎర్రగా అయిపోతుంది అప్పటికి ఏడ్చి ఏడ్చి. శేఖర్ ఉమా కంగారుగా మహేష్ దగ్గరికి వెళ్ళి వాడు ఎలా ఉన్నాడురా అంటూ అడుగుతాడు. తెలియదు సార్, ఇంకా డాక్టర్స్ బయటికి రాలేదు. అన్విని చూసి తల్లి వాడికి ఏమీ కాదురా అంటాడు శేఖర్ తన బాధను అణుచుకుంటూ. అయినా తండ్రిని వదలకుండా ఏడుస్తూనే ఉంటుంది అన్వి. బావకి ఏమైనా అయితే నేను చచ్చిపోతాను అంటుంది వెక్కుతూ. అన్వి అంటూ కోపంగా అరుస్తాడు కిషోర్. చచ్చిపోతాను అని కూతురు అన్న ఆ మాట అతను తీసుకోలేకపోతాడు. ఇప్పటికే ఒక కూతురు దూరమైంది. మరొక కూతురు కూడా అలా మాట్లాడితే ఏ తండ్రి మాత్రం బాధపడకుండా ఉంటాడు? అంత బాధలో కూడా తండ్రి బాధ అర్థమయ్యి సారీ నాన్న, మరొకసారి ఇలా అనను, కానీ నాకు బావ కావాలి. తను నాకు దగ్గర కాకపోయినా పర్వాలేదు, తనకి ఏమీ కాకుండా ఉంటే చాలు, దూరం నుండి చూసి బతికేస్తా అంటూ ఏడుస్తుంది. అన్వి ప్రేమకు మరోసారి అందరి కళ్ళు నీటితో నిండిపోతాయి. వాడికి నిజంగా ఏమీ కాదురా, వాడు నిన్ను వదిలి అస్సలు వెళ్ళడు, నా మాట విను అంటూ కిషోర్ నుండి దూరం జరిపి చైర్లో కూర్చోబెడతాడు అన్విని. మహేశ్వరి కూతుర్ని అలా చూడలేకపోతుంది. చాలాసేపటి ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్స్ బయటికి వస్తారు. మా అబ్బాయికి ఎలా ఉంది డాక్టర్ అంటూ శేఖర్ అడుగుతాడు. అందరూ ఆతురతగా అతని వైపు చూస్తూ ఉంటారు. ప్రమాదం ఏమీ లేదు, తల స్కాన్ కూడా తీశాము, ఇంటర్నల్గా ఎక్కడా దెబ్బలు తగలలేదు. కాకపోతే దెబ్బలు తల మీద గట్టిగా తగలడంతో కొద్దిగా తల పగిలి కుట్లు పడ్డాయి. ఇప్పుడు డిస్టర్బ్ చేయకండి, నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేస్తాము, రేపటికి స్పృహ వస్తుంది. మరోసారి చెప్తున్నాను, కంగారు పడకండి, ప్రమాదం లేదు అంటూ చెప్పి అతను వెళ్ళిపోతాడు.
డాక్టర్ చెప్పిన మాటలు విన్న తర్వాత అందరికీ ఊపిరి ఆడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పటికైనా నార్మల్ అవ్వురా, అసలు ఎంతలా ఏడ్చావో చూడు అంటుంది మహేశ్వరి కూతుర్ని హత్తుకొని. తల్లిని హత్తుకొని మౌనంగా ఉండిపోతుంది అన్వి. ఇప్పుడే నిజంగా అన్వికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తుంది. అర్ణవ్కి ఏమన్నా అవుతుంది అన్న ఊహనే భరించలేకపోతుంది. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు బావా, నిన్ను చూస్తూ బతికేస్తా, ఇక ఈ జీవితానికి నాకేమీ వద్దు అనుకుంటుంది మౌనంగా మనసులో. కొద్దిసేపటికి అర్ణవ్ని రూమ్కి షిఫ్ట్ చేయడంతో అందరూ చూసి వస్తారు. ఎవరు ఫుడ్ తినము అనడంతో అందరికీ జ్యూస్ తీసుకువచ్చి తప్పకుండా తాగేలా చేస్తాడు మహేష్. మహేష్ వదలకపోవడంతో తప్పక తాగుతారు అందరూ, అర్ణవ్ సేఫ్ అని తెలుసు కనుక. ఇంతలో మహేష్కి అర్ణవ్ చెప్పిన పని గుర్తుకు వస్తుంది. కొంచెం ఇక్కడ మేనేజ్ చేస్తారా సార్, నేను గంటలో వస్తాను అనడంతో అలాగే వెళ్ళిరా మహేష్ అంటూ శేఖర్ చెప్పడంతో బయటికి వెళ్ళిపోతాడు అతను. మహేష్ డైరెక్ట్గా వికాస్ రిసార్ట్కి వెళ్తాడు. అర్ణవ్ ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణమైన వికాస్ని చూసి వాడు చచ్చాడని తెలిసి కూడా పిచ్చిగా కోపం తీరేలా కొడతాడు. అయినా తర్వాత అర్ణవ్ చెప్పినట్లుగా వికాస్ని ఇంకా అతని మనుషుల్ని ప్రపంచాన్ని తెలియకుండా మాయం చేస్తాడు తన సెక్యూరిటీ సాయంతో. తర్వాత ఒక పని అయినట్టుగా రిలీఫ్ ఫీల్ అవుతూ సెక్యూరిటీతో కలిసి హాస్పిటల్కి వచ్చేస్తాడు. అతను వచ్చేసరికి అందరూ కారిడార్లో ఉంటారు. ఉమా ఇంకా అన్వి వాళ్ళలో కనిపించలేదు. అతని చూపు మాత్రం డోర్ వైపు మాత్రమే ఉంది, అన్వి ఎటు వెళ్ళింది అని. కొడుకు చూపులు అర్థం చేసుకునే అన్వి డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళింది నాన్న. ఇంతలో డాక్టర్ని తీసుకుని అన్వి లోపలికి వస్తుంది. హౌ ఆర్ యూ యంగ్ మ్యాన్ అంటూ చిరునవ్వుతో పలకరించిన డాక్టర్కి ఫైన్ అంటూ సమాధానమిస్తాడు అర్ణవ్. డాక్టర్ అర్ణవ్ని చెక్ చేసి అంతా బాగుంది, ఏం వరీ అవ్వాల్సిన పని లేదు అంటూ చెప్పగానే అందరు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాడు. డాక్టర్ అన్వి వైపు తిరిగి ఇప్పుడు హ్యాపీనా, తనకంతా బాగుంది అంటాడు చిన్న నవ్వుతో. అన్వి ఇబ్బందిగా నవ్వుతుంది. అందరూ అర్థం కాక చూస్తుంటే అతను అన్న వైపు తిరిగి, ఏమైనా నువ్వు చాలా అదృష్టవంతుడు యంగ్ మ్యాన్, నీ భార్యకి నువ్వంటే చాలా ప్రేమ, ఇంతగా ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా అరుదు. అందరూ అర్థం కాక చూస్తూ ఉంటారు డాక్టర్ ఏం చెప్తున్నాడా అని, ఒక మహేష్ తప్ప. అతను మాత్రం చిన్న నవ్వుతో చూస్తూ ఉంటాడు. నీకే ప్రాబ్లం లేదు, ఉదయానికి నువ్వు కళ్ళు తెరుస్తావని చెప్పినా కూడా నైట్ నీకేమైనా అవసరం అవుతుందేమో అని నా కాళ్ళు పట్టుకున్నంత పని చేసి మరీ నన్ను నైట్ షిఫ్ట్ ఉంచేసింది. నైట్ షిఫ్ట్ డాక్టర్ ఉంటాడు అని చెప్పినా వినలేదు. నీకు ట్రీట్ చేసిన నేనే ఉండాలి అని చాలా బ్రతిమలాడింది. ఇక ఆమె బాధ చూడలేక నైట్ షిఫ్ట్ డాక్టర్తో షిఫ్ట్ రీప్లేస్ చేసుకున్నాను. తను నన్ను ఉంచిందనే కానీ నీ ట్రీట్మెంట్ నేను చూసుకుంటూ ఉంటే, నన్ను ఇబ్బంది పెట్టి ఉంచినందుకు నాకు ఇబ్బంది కలగకుండా 2 గంటలకు ఒకసారి నీ మనుషులతో జ్యూస్ పంపించి అమ్మలా చూసుకుంది. నేను నా కెరీర్లో ఇటువంటి అమ్మాయిని, ఇంకా ఇంత ప్రేమించే వాళ్ళని కూడా చూడలేదు. అమ్మాయిని బాగా చూసుకో అని అన్నయ్యతో చెప్పి 2-3 రోజులు ఉండవలసి వస్తుంది. ఈ గాయం